దర్శకధీరుడు రాజమౌళి ఈ పేరు వింటేనే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవాల్సిందే. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై రకరకాల వార్తలు షికార్లు కొడుతూనే ఉన్నాయి. కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ, ప్రస్తుతం హాలీవుడ్ లో దుమ్మురేపుతున్న ప్రియాంక చోప్రా పేరు బలంగా వినిపించింది. అంతేకాదు ప్రియాంకను హీరోయిన్ గా దాదాపు ఫైనల్ చేశారని, లుక్ టెస్ట్లు కూడా జరిగాయని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే ప్రియాంక చోప్రా హీరోయిన్ అనగానే మహేష్ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరిచారట. మహేష్ పక్కన ప్రియాంక కాస్త ముదురుగా కనిపిస్తుందని, జోడీ చూడముచ్చటగా ఉండదని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ప్రియాంక వయసు 42 ఏళ్లు కావడం, మహేష్ తో పోలిస్తే కొంచెం పెద్దగా కనిపించే అవకాశం ఉండటమే దీనికి కారణం. ప్రియాంక కంటే యంగ్ హీరోయిన్ ని తీసుకోవాల్సింది కదా అని కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ రాజమౌళి ఊరికే రాజమౌళి ఎలా అవుతారు చెప్పండి? ఆయన ప్లానింగ్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. విషయం ఏమిటంటే ప్రియాంక చోప్రా ఈ సినిమాలో రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో కనిపించదట. ప్రియాంక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో మాత్రమే కనిపిస్తుందని సమాచారం. మరి హీరోయిన్ ఎవరు? అక్కడే అసలు సర్ప్రైజ్ ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుంది. అంతేకాదు ఆమె ఫారిన్ బ్యూటీ అట. ఇప్పటికే రాజమౌళి టీం విదేశీ నటీనటుల కోసం ఆడిషన్స్ కూడా నిర్వహించిందని, ఇండోనేషియాకు చెందిన ఒక నటిని కూడా ఫైనల్ చేశారని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఆమెనే ప్రధాన కథానాయికగా ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని టాక్. మరి ఆ ఫారిన్ బ్యూటీ ఎవరో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. రాజమౌళి ఈ సినిమాలను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే ఈ సినిమాలో చాలా మంది విదేశీ నటీనటులు కనిపించబోతున్నారని తెలుస్తుంది. మొత్తానికి ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదు అనే వార్త వింటే మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం ఖాయం. మరి రాజమౌళి ఈ ట్విస్ట్ ని ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. ఇక ప్రియాంక చోప్రా విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె హాలీవుడ్ లో సెటిల్ అయింది. ఒక్క ప్రాజెక్ట్ కు ఏకంగా 45 కోట్ల వరకు చార్జ్ చేస్తుందని టాక్. మరి రాజమౌళి సినిమా కోసం ఎంత డిమాండ్ చేసిందో తెలుసా? సుమారు 80 కోట్ల వరకు అడిగిందని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి మాత్రం ఆమెకు 30 కోట్ల వరకే ఆఫర్ చేశారని, బల్క్ గా 2 ఏళ్ల డేట్స్ అడిగారని సమాచారం. మరి ప్రియాంక ఈ ఆఫర్ కు ఓకే చెప్పిందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. కాకపోతే రాజమౌళి సినిమా అంటే మినిమం గ్యారంటీ అని నమ్మకంతో ప్రియాంక తగ్గే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. మరోవైపు రాజమౌళి తన ఇన్స్టాగ్రామ్ లో మహేష్ బాబుతో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సింహాన్ని బోన్లో బంధించాను అంటూ కామెంట్ పెట్టడం, మహేష్ బాబు పాస్పోర్ట్ కూడా తీసుకున్నానని చెప్పడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అంటూ కామెంట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ లో ఆమె ఉండడం దాదాపు ఖాయమైపోయినట్టు అనిపిస్తుంది. మొత్తానికి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా గురించి ప్రతి చిన్న విషయం హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రియాంక హీరోయిన్ కాదా అనే ట్విస్ట్ వెనుక అసలు నిజమేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.